ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. భైరవి కాదు, భవాని అని నాకు తెలుసు. నువ్వు భైరవి భైరవి అంటున్నావు. ఎక్కడ చూడు, భైరవి ఇక్కడ నిద్రపోతుంది. భైరవి 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 ఏమైంది తల్లి నీకు? భైరవి 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 మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయావా నువ్వు? భైరవి ఏడవకు సుజాత, భైరవి. ఆ దుర్మార్గులు మన భైరవిని చంపేశారు. భైరవిని ఇక్కడే దహనం చేశారు సుజాత. భైరవి భైరవి అందుకే ఇక్కడికి వచ్చి పూజ చేస్తున్నాను. ఎందుకో తెలియదు కానీ ఈరోజు బాగా బాధ అనిపించింది. నెల మాసకం ఈరోజు, అందుకే వచ్చాను. భైరవి ఏడవకు శాంతమ్మ, అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఆ రోజు మీకు పుట్టింది ఒక బిడ్డ కాదమ్మా, కవల పిల్లలు. ఆ రోజు నేను అంతా విన్నాను సుజాత. ఇదంతా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎంత మదన పడ్డానో తెలుసా సుజాత. ఎవరితోనూ చెప్పుకోలేక సతమతమయ్యాను. ఎన్ని సంవత్సరాల నుంచి నీతో ఉంటున్నాను, ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు? చిన్నమ్మ గారి ముందు చెప్పలేకపోయాను. నువ్వు మనసులో ఉంచుకో, బాధపడి బయటపడిపోతావు, అందుకే చెప్పలేదు. కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాల్సి వస్తుంది. మనకేం తెలియదనుకుని చిన్నమ్మ గారు కూడా బాధపడుతూనే ఉంటారు. ఏమీ బాధ లేనట్టే ఉంటారు. అదే మనకు అన్నీ తెలిసినట్లు తెలిస్తే అనుక్షణం బాధపడుతూనే ఉంటారు. అందుకే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాను. శాంతమ్మా,
ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా, తల్లి లాంటి దాన్ని అని. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నాకు తల్లి లాంటి దానివి కాదు, నిజంగా నా తల్లివే అని. అమ్మా, బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. మనసు రాయి చేసుకోండి. అవును, నేను అమ్మా, నాన్న, అన్న అందరినీ పోగొట్టుకున్నాను. నేనెంత దురదృష్టవంతురాలనో అనుకున్నాను. కానీ నీలో వాళ్ళందరూ నాకు అండగా ఉన్నారు శాంతమ్మ. అవును శాంతమ్మ, భైరవి విషయం నీకెలా తెలుసు? ఆ రోజు భవానీ వాళ్ళ అవ్వ చెప్పిందంతా విన్నానమ్మా. నాకంతా అర్థమైంది. వాళ్ళిద్దరూ కవల పిల్లలని. భైరవి మన పక్కన లేదన్న దాన్ని ఈ రోజుకి నేను నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వు ఎలా భవానీలో భైరవిని చూసుకుంటున్నావో అలాగే నేను భవానీలో భైరవిని చూసుకుంటున్నాను. భైరవిని ఎప్పటికీ మర్చిపోలేమమ్మా. మీరు నిద్రపోయాక నేను బయట కూర్చుని ఒక్కదాన్నే ఏడుస్తున్నాను. మీరు బాధపడకండమ్మా. భైరవి మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. భైరవికి మంచిగా పూజ చేస్తే అంతా సర్దుకుంటుందమ్మా.